చేసుకోవాలో చూద్దామండి. ఆల్రెడీ పేపర్ కటింగ్ చూపించాను. దాని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం ఐడియా వచ్చిన తర్వాత వేస్ట్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలి ఇవాళ చూద్దాం. ఎనీ వేస్ట్ క్లాత్ అయితే మీ ఇష్టం, ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేను ఇవాళ శారీ తీసుకున్నానండి. శారీ 2 మీటర్స్ కట్ చేశానండి. టాప్కి 2 మీటర్స్ అయితే సరిపోతుందండి. ఇంకొంచెం లావు ఉన్న కొంచెం హైట్ ఉన్న 2.5 అండి చాలండి నార్మల్ టాప్కి. ఇదండి ఫస్ట్ 2 ఎడ్జెస్ అండి. 2 మీటర్స్ కదండి, ఇలా తీస్తే దాన్ని ఆ చివర ఈ చివర ఇలా కలిపితే ఇలా వస్తుంది. దీన్ని సమానంగా చూసుకోండి, అన్ని చివరలా చూసుకొని దీన్ని ఇంకో మడత వేయాలి. ఇలా వేస్తే 4 అవుతుందండి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అలా వేసుకొని ఇలా 4 ఎడ్జెస్ అండి ఇలా సమానంగా వేసుకొని కింద పరుచుకోండి. నీట్గా ఎక్కడ హోల్ రాకుండా, ముడతలు రాకుండా చూసుకోండి. ఇదండి ఇలా ఫస్ట్ సెట్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ మార్క్ చేసుకుందాం. మీకు పేపర్ మీద ఇలా రివర్స్లో చూపించాను, కానీ క్లాత్ మీద ఇంచెస్తో కట్ చేసుకోవాలి. ఇటువంటి ఇంచెస్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి కదా, ఇదండి ఇంచెస్. ఇప్పుడు ఇంచెస్లోనే కట్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఇలా వేస్ట్ క్లాత్ మీద మీరు ట్రై చేయండి, ఒక ఐడియా వస్తుంది కటింగ్ మీద. అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ మన లెంత్ చూసుకోవాలి, మన టాప్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం పెట్టున్నాను, మీరు మీ మెజర్మెంట్స్ తీసుకోండి. నేను నా లెంత్ 40 తీసుకుంటున్నానండి. 40 నేను తీసుకుంది, మార్క్ చేసుకోండి. అనిపిస్తుందా? 40 తీసుకున్నాను. దీన్ని ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఈ స్కేల్ బాగా స్ట్రైట్ లైన్కి బాగా యూజ్ అవుతుందండి. మీ లెంత్ ఎంత కావాలో మీరు మీ మెజర్మెంట్స్ మీరు పెట్టుకోండి. నేను నా మెజర్మెంట్స్ పెడుతున్నాను. లెంత్ అయిపోయింది కదా, ఇప్పుడు కొరో మెజర్మెంట్స్ చూసుకుందాం. ఫస్ట్ లెంత్ పెట్టుకుందాం కదా, తర్వాత షోల్డర్ పెట్టుకోండి. నా షోల్డర్ 6.5 అండి. 6.5. నెక్ వచ్చి 2.5 అండి. ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ నుంచి 6.5 పెట్టాను షోల్డర్, నెక్ 2.5 పెట్టాను. షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ అంతే అండి చంక రౌండ్. ఆర్మ్ హోల్ కూడా మనం ఎంత పెట్టుకున్నాము, షోల్డర్ 6.5 పెట్టుకున్నాము. ఆర్మ్ హోల్ కూడా 6.5కి మార్క్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ కోసం కొంచెం అలా పెట్టాను. అప్పర్ చెస్ట్ ఎంత అండి? నా అప్పర్ చెస్ట్ 9 అండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అప్పర్ చెస్ట్ 9 అండి. ఇక్కడ 6.5 తీసుకున్నాం కదండి షోల్డర్, అదే 6.5 ఇక్కడ మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బాక్స్ తీసుకుందాం. బాక్స్ తీసుకుంటే అక్కడ చంక రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ క్రాస్ 1 ఇంచ్ మామూలుగా అయితే పెట్టేసుకుంటారు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఇలా క్రాస్గా 1 ఇంచ్ పెట్టుకొని అప్పుడు షేప్ వచ్చేస్తుంది. మనం ఎంత 9 కదా,
ఇలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన చంకరౌండ్ ఎంత 9 అండి నాకు కావాల్సింది. ఆ 9 వచ్చిందా లేదా చూసుకోండి. ఇద్దరు 1/2 ఇంచ్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం సాగిద్ది. అప్పుడు మీరు 9.5 కట్ చేసుకున్నాక 10 అయిపోతుంది. అందుకోసం ఒక 1/2 ఇంచ్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఒకవేళ తగ్గింది అనుకోండి, మీరు కొంచెం ఇది ఇలా పైకి కిందకి అలా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోండి. అదండి చంకరౌండ్. ఇప్పుడు వేస్ట్ నడుము లెంత్ అండి. నడుము లెంత్ 15 తీసుకుంటున్నాను నేను. 8 అండి నాది వేస్ట్ లూజు. ఇది నడుము హైట్ మార్క్ చేశాను, లూజ్ మార్క్ చేశాను. ఇప్పుడు హిప్ రౌండ్. ఇక్కడ నెక్ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకుంటే అప్పుడు మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మార్క్ చేసుకోండి. మీ కట్స్ ఏ హైట్కి కావాలో అక్కడికి మార్క్ చేసుకోండి. నేనైతే 24కి మార్క్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం అండి. మీకు పైకి పెట్టుకోవచ్చు, కిందకి పెట్టుకోవచ్చు, మీ కన్వీనియంట్. ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల మీకు ఇక్కడ చూడండి, ఇలా స్ట్రైట్గా పెడితే 22 ఉంది. అదే ఇలా క్రాస్గా పెడితే 24 ఉంది. ఆ డిఫరెన్స్ మీరు ఒకసారి గమనించుకోండి మార్క్ చేసుకునేటప్పుడు. హిప్ రౌండ్ ఎంత అండి? 10 అండి. ఇప్పుడు వీటిని మనం ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఫస్ట్ హిప్ లైన్ అండి ఇది. అంటే ఇది నడుము దగ్గర లైన్ అండి. కట్స్ వస్తాయి కదా, ఆ లైన్ అండి ఇది. ఇది మధ్యలో లైన్ అండి, నడుము లైన్. ఇది అప్పర్ చెస్ట్. ఇది ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా, ఇది అప్పర్ చెస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ యూస్ చేసి ఈ త్రీ మార్క్ చేసుకున్నాం కదా, అప్పర్ చెస్ట్, వేస్ట్ లూజ్, హిప్ రౌండ్. ఈ స్కేల్తో మనం షేప్ చేసుకుందాం. ఇలా స్కేల్స్ యూస్ చేయడం వల్ల మీకు కరెక్ట్గా షేప్ వస్తుందండి. అందుకోసం నేను ఈ స్కేల్స్ యూస్ చేస్తాను. చూడండి, ఇక్కడ కట్ చూడండి ఎంత చక్కగా వచ్చింది. అందుకోసం నేను ఈ స్కేల్స్ యూస్ చేస్తాను. సేమ్ ఇదే స్కేల్తో నేను ఖర్చు పెట్టుకుంటాను. ఇక్కడ ఎంత పెట్టుకున్నామండి? హిప్ రౌండ్ 10 పెట్టుకున్నాం కదా. 10 పెట్టుకున్నప్పుడు ఇక్కడ హిప్ రౌండ్ 10 పెట్టుకున్నాం కదండి. ఎప్పుడైనా ఎవరికైనా ఇక్కడ 10 అన్నప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి కిందకు వచ్చేటప్పటికి. అదే 10 ఇక్కడ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది స్ట్రైట్గా వస్తుంది, కిందకు వచ్చేటప్పుడు వెడల్పు రాదు. అందుకోసం ఏ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా లావు సన్నం ఇది ఏం లేదండి. కరెక్ట్ మెజర్మెంట్ 10కి +2. అదే మీరు 12 తీసుకున్నారనుకోండి, ఇంకా 2 యాడ్ చేసుకోండి, 14 అవుతుంది. మీరు ఇక్కడ హిప్ రౌండ్కి ఎంత అయితే పెట్టుకున్నారో దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. నేను 10 పెట్టాను హిప్ రౌండ్ని, ఇంకో 2 యాడ్ చేసి 12 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ స్కేల్ తీసుకుని ఇక్కడ హిప్ రౌండ్ మార్క్ చేసాం కదా, ఇక్కడ మార్క్కి ఈ మార్క్కి ఇలా కలుపుకోండి. ఎంత చక్కగా కరెక్ట్గా వస్తుందండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా ముడతలు రావు. ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచెస్ తీసుకుంటే ఇంకొంచెం వెడల్పు కావాలి, ఇంకొక 1/2 ఇంచ్ తీసుకొని అంతకన్నా తీసుకోకండి. ఎందుకు అంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో అక్కడ ముడతలు వస్తుంది, నీట్గా రాదండి. ఇక్కడ ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకున్నామండి. ఇక్కడ ఆల్రెడీ డ్రా చేశాను కదా, ఇంతే స్కేల్తో మార్క్ చేశాను కదా. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఇంతే స్కేల్తో చేస్తే అండి ఇంత వస్తుంది. చూడండి, ఇంత వస్తుంది. ఇంత వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్కి ఇక్కడ ఇంతే వస్తే మనం ఫోల్డింగ్ ఎలా చేస్తామండి? ఇంత ఫోల్డింగ్ చేయలేం. కాబట్టి మనం ఫస్ట్ ఇది రాంగ్ అండి. ఇది మీకు తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే ఇది 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే లైన్ తీసుకోవాలి. ఇద్దరు ఈ ఖర్చుతో మనం ఈ లైన్ని కలపాలి. ఇక్కడ తీసాను కదండి. ఇప్పుడు అదే లైన్తో మనం ఇక్కడ డ్రా చేయాలి. ఇక్కడ వచ్చిన ఖర్చు ఇక్కడ రాదండి.
ఎందుకు అంటే ఇంతే ఇక్కడ వస్తే మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్స్ అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంత ఖర్చు రాదు. ఇక్కడ కింద ఎంత తీసుకుంటామో అది అనేది ఇక్కడ తగ్గుతుంది అంతే. ఇదంతా వస్తుంది ఇక్కడ మాత్రమే తగ్గుతుంది. ఇంతేనండి. ఇది మెజర్మెంట్ అండి, డ్రెస్ మెజర్మెంట్. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకున్నాము. నెక్ అనేది కొంతమంది క్యాన్వాస్ మీద డ్రా చేస్తారు, కొంతమంది ఇలాగే డ్రా చేస్తారు. అది మన ఇష్టం, మన కన్వీనియంట్. నేను ఇప్పుడు దీని మీదే డ్రా చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకో వీడియోలో క్యాన్వాస్ మీద ఎలా డ్రా చేయాలి, ఎలా మార్చాలా ఇంకో వీడియోలో చూద్దాం. నెక్ కూడా అంతే అండి. క్రాస్ తీసుకొని నేను ఫ్రంట్ నెక్ అయితే 7 తీసుకుంటున్నాను. ఇక్కడ 2.5 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నా మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ 2.5 అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టాం కదండి, ఇక్కడ 3 పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 2.5 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలా వస్తుంది స్ట్రైట్ బాక్స్, అనిపించట్లేదా? ఇలా అనేది వస్తుంది, స్ట్రైట్ బాక్స్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఈ బాక్స్లో నెక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇలా వస్తుందండి, కరెక్ట్ రౌండ్ ఇలా వస్తుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా పోయి పక్కకి వెళ్తుంది, ఇలా షోల్డర్ జారిపోతుంది. అదే మనం ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుంది నెక్. ఇదిగోండి ఇలా వస్తుంది. మనం స్టిచ్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్గా అనేది వస్తుంది. అందుకోసం ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోండి. ఇక్కడ ఎంతైతే తీసుకున్నారో ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోండి. అప్పుడు ఇలా బాక్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ బాక్స్లోనే మీకు కావాల్సిన నెక్, ఏ నెక్ అయినా పర్వాలేదు, మీకు కావాల్సిన నెక్ తీసుకొని నేనైతే రౌండ్ తీసుకుంటున్నాను. ఇది కటింగ్ నేర్చుకున్న కోసం కాబట్టి రౌండ్ తీసుకుంటున్నాను. ఈ రౌండ్ ఇలాగే తీసుకోండి. ఇంకేమన్నా నెక్స్ట్ స్వీట్ హార్ట్ నెక్ అవైతే కొంచెం ఇలా పక్కకి వెళ్తాయి. మ్యాక్సిమం ఈ బాక్స్లోనే తీసుకోండి. ఎందుకు అంటే డీప్ అవ్వకుండా ఉంటుంది, వెడల్పు కాకుండా ఉంటుంది. కొన్ని స్వీట్ నెక్స్ అయితే 1/2 ఇంచ్ అండి, అంతా వెళ్ళదు కదా, ఈ కట్ దగ్గర వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదండి డ్రెస్ మార్క్ చేసుకునే విధానం. ఫస్ట్ మనం ఏం చేసాం, షోల్డర్ మార్క్ చేసాం. తర్వాత షోల్డర్ ఎంతైతే అంత ఆర్మ్ హోల్ డౌన్ చేసాం. తర్వాత వేస్ట్ లెంత్, తర్వాత హిప్ రౌండ్ ఎంతైతే +2 యాడ్ చేసి కింద వెడల్పు చేసాం. తర్వాత నెక్ అండి, తర్వాత ఈ మార్క్ చేసాం. ఇదండి మార్క్ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఎలా కట్ చేయాలో చూద్దాం. పేపర్ కటింగ్లో మేము కటింగ్ చూపించలేదు, ఇప్పుడు మీకు కటింగ్ చూపిస్తాను ఎలా కట్ చేయాలో. తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఉంది కదండి, ఇదే 2 పార్ట్స్ వస్తుంది. నెక్ కట్ చేయకండి, ఎప్పుడైనా కూడా సపరేట్ చేసిన తర్వాత నెక్ కట్ చేయాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ 7 పెట్టుకున్నాం కదా, అదే బ్యాక్ అనుకోండి 8 పెట్టుకుంటాం. ఒకవేళ ఇక్కడ మీరు 8 పెట్టుకున్నారనుకో ఫ్రంట్ కూడా అంతే డీప్ అవుతుంది. కాబట్టి నెక్ ఎప్పుడు కట్ చేయకూడదు. ఇంతవరకే కట్ చేస్తాను. నెక్ తర్వాత సపరేట్ చేసి కట్ చేస్తాను. ఇంతవరకు కట్ చేసి చూపిస్తాను, చూడాలి. సేమ్ ఇంతేనండి మీ డ్రెస్ కుట్టుకోవడం కూడా. ఇక్కడ మనం హిప్ రౌండ్కి అలా స్ట్రైట్ లైన్స్ గీసాం కదా, ఇలా కట్ చేసుకుంటే మనకి అక్కడ నెక్స్ట్ ఇది హిప్ రౌండ్ అని, ఇది వేస్ట్ లెంత్ అని మనకి తెలుస్తుందండి. అందుకోసం అలా మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా ఇలా ఎక్స్ పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఇలా తీసేసుకోవచ్చు. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేయాలో నేను చెప్తాను. ఇదండి నెక్ కట్ చేయలేదు, కొరవంతా కట్ చేసేసాం కదా. ఇక్కడ మనం కింద తీసుకున్నాం కదా లెంత్, అది కట్ చేస్తున్నాను.
ఇదండి ఇలా డ్రెస్ కట్ చేసుకునే విధానం. ఇప్పుడు నెక్ ఎలా కట్ చేయాలంటే, మనం ఫోల్డ్ చేసాం కదా, దీన్ని ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇది కట్ చేసేసుకోండి. అప్పుడు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయింది కదా, సపరేట్ అయిపోయిన తర్వాత మీకు ఏది ఫ్రంట్ అయితే అది ఫ్రంట్, ఏది బ్యాక్ అయితే అది బ్యాక్. అది మీ ఇష్టం అండి. ఏదైనా ఫ్రంట్ తీసుకోవచ్చు, ఏదైనా బ్యాక్ తీసుకోవచ్చు, చేంజ్ ఏమి ఉండదు. ఇలా మళ్ళీ ఈ ఫోల్డ్ అంతా కరెక్ట్గా చూసుకోండి నెక్ కట్ చేసేటప్పుడు. మీరు క్యాన్వాస్ ఇలానే ఉంచి క్యాన్వాస్ మీద కట్ చేసి స్టిచ్ చేసుకుంటారు. అది ఇంకొక వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు కటింగ్ కోసం నేను దీని ముందు చూపిస్తున్నాను. ఇలా నేను మార్క్ చేశాను కదండి 7 ఇంచెస్ అని. ఇది ఫ్రంట్ కోసం కాబట్టి నేను అదే కట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ అండి కాబట్టి నేను ఇలా కట్ చేశాను. ఇది ఫ్రంట్, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బ్యాక్ సేమ్ అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసామో బ్యాక్ కూడా అంతే. చూడండి, ఇక్కడ సేమ్ పెట్టుకుంది, లేదంటే నెక్ తేడాలు వస్తుంది. సేమ్ అంతేనండి. 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను బ్యాక్. 2.5 కదండి ఫ్రంట్ కట్ చేసాం, అదే 2.5 పైన పెట్టుకున్నాను. 8 కనిపిస్తుందా? 8 ఇలా క్రాస్గా 8, పైన 2.5 కాబట్టి కింద నేను 3 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని కూడా బాక్స్ చేద్దాం. బాక్స్ చేసిన తర్వాత దీన్ని రౌండ్ తీసుకుందాం. జస్ట్ ఇది ప్రాక్టీస్ కోసమే అండి. మీకు డీటెయిల్గా ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ అన్నీ ఇద్దండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. అది వేస్ట్ అయిపోతుంది. ఇది అది ఇందాక బ్యాక్ చేసాము, ఇందాక ఫ్రంట్, సారీ అండి, ఇందాక ఫ్రంట్, ఇది బ్యాక్, ఈ 2 అయిపోయాయి కదండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలండి. ఎలాగో ఇప్పుడు హ్యాండ్స్ అండి, కట్ చేసిన క్లాత్ మిగిలితుంది కదండి, ఆ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి. ఇదండి ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. దేనికైనా అండి ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి. ఎందుకు అంటే అన్నీ కరెక్ట్గా ఉండవు కదా ఫోల్డ్స్. అలా స్ట్రైట్గా తీసుకుంటే మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఫస్ట్ కింద తీసుకున్నాను, ఒక లైన్ కట్ చేస్తున్నాను. తర్వాత మీ హ్యాండ్ పొడవు ఎంత అయితే అంత తీసుకోండి. నా హ్యాండ్ పొడవు అయితే 5 అండి, నేను 5 తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం, మీ లెంత్ ప్రకారం ఎంత అయితే ఎంత అండి. 5 అండి. హ్యాండ్ లూజ్ ఎంత అండి? 6.5. 6.5. ఇక్కడ నుంచి 5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 2కి మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ కోసం 5 అనేది కొంచెం ఎక్స్టెండ్గా మార్క్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది 5 అనేది. ఇవన్నీ మీకు స్టిచ్ చేసే కొంచెం మీకు తెలుస్తుందని మీకే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడికి 2 మార్క్ చేసాను కదండి. ఇక్కడ నుంచి మనకి కావాల్సింది ఎంత? 9 ఇంచెస్ ఆర్మ్ హోల్. ఇక్కడ 2 పోతే ఇంకెంత? 7 ఉంటుంది. 7 అనేది ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇక్కడికి వచ్చింది నాకు. ఇక్కడ మార్క్ చేయండి. మార్క్ చేసేటప్పుడే ఇక్కడ షేప్ తీసేసేయండి. చూడండి షేప్, కొంచెం షేప్ కోసం కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు ఇదే ఈ స్కేలే అండి. ఈ స్కేల్తో ఈ హామ్ హోల్డ్, ఈ కింద లూజ్ తీసుకున్నాం కదా, ఆ 2 కలపండి. కలిపితే హ్యాండ్ షేప్ ఇంతే ఖర్చు. మీరు డ్రెస్లో ఎంత ఖర్చు తీసుకుంటారో హ్యాండ్కి కూడా అంతే ఖర్చు తీసుకోండి. ఎందుకు అంటే స్టిచ్ చేసేటప్పుడు సమానంగా వస్తుంది. అది ఎక్కువ ఇది తక్కువ అలా తీసుకున్నారంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా రాదండి. అందుకోసం ఇక్కడ ఎక్స్టెండ్ చేసేసాను. ఇదంతా
ఇదండి హ్యాండ్, ఇదండి సేమ్ ఇదే మెజర్మెంట్తో మీరు 3/4 హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే అండి. ఇంకో వీడియోలో కూడా చూద్దాం అది. ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్ పెట్టుకుందాము, ఇలా డ్రెస్లో కట్ పెట్టుకుందాం కదా, అది ఇది ఒకే ప్లేస్కి రావాలి. ఇది సెంటర్ అండి, ఇది సెంటర్. అందుకోసం ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోవాలి కదండి, దానికోసం ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వేసుకొని 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఒకటి ఈ డైరెక్షన్లో అయితే ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలండి. 2 హ్యాండ్స్ ఒకే డైరెక్షన్లో తీసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఒకే హ్యాండ్కి వస్తుంది. కాబట్టి ఒక హ్యాండ్ ఈ డైరెక్షన్ అయితే ఇంకో హ్యాండ్ ఇంకో డైరెక్షన్. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ డైరెక్షన్ ఉందనుకోండి, హ్యాండ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ డైరెక్షన్ ఇటు సైడ్కి రావాలి. అది చూసి కట్ చేసుకోండి. అందుకోసం ఇలా వేసుకొని కట్ చేసుకోండి. ఒకే డైరెక్షన్లో రాకూడదండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్కి రావాలి. ఇది వచ్చినప్పుడు ఇది సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఫ్రంట్కి వచ్చిందండి, రెండు ఒకే హ్యాండ్కి అవుతుంది. అందుకని ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తుంటే అప్పుడు ఇలా వేసుకుంటే ఇది అవుతుంది ఫ్రంట్, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా చెప్పండి, నేను ట్రై చేస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.